హాయ్ ఫ్రెండ్స్, నేను చంద్రశేఖర్. బ్రహ్మశ్రీ అప్పాజీ గారు ఫాదర్ చక్కగా మన పని పూర్తి చేసుకుని హయ్యర్ వరల్డ్స్కి ట్రాన్సిషన్ అవడం జరిగింది. అంటే ఒక గొప్ప మాస్టర్. ఆయన మన బాడీ వికెట్ చేసిన తర్వాత ఆయన ఫేస్లోని గ్లో ఎంత చూశాను, ఇప్పుడు చూస్తూనే ఉన్నాను. ఒక మాస్టర్కి ఎంతో విజనరీ ఆయన. నాకు ఒకప్పుడు తెలిసింది కాదు, కానీ ఈ గత 30 రోజులుగా పూర్తిగా ఆలోచిస్తూ ఉంటే ఎప్పుడూ కూడా ఒక లాంగ్ టర్మ్ ఎన్నో సంవత్సరాలకి సరిపడే సొల్యూషన్ ఆయన ముందు ఆలోచించేవారు. సో ఆ విధంగానే ఇక్కడ ఈ బ్రహ్మశ్రీ కృషి క్షేత్రంలో ఆయన దేహం వదిలిపెట్టి ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ని పిఎస్ఎస్ మూమెంట్స్కి అంకితం చేయడానికి మాకు ఎంతో స్ఫూర్తినిచ్చి మమ్మల్ని నెక్స్ట్ కూడా చెప్తూ ఉండారు, మీరు చెయ్యండి, ఈ ప్రాజెక్ట్ చేయాలి, ఇక్కడ కావాలి. మా మెసేజ్ ఏంటంటే ఆయన వీరి గురించే వెయిట్ చేశారు. ఎన్నో ప్రాజెక్ట్స్ చేశారు. నిత్యం పిరమిడ్ డొనేషన్ ఇవ్వటం, పిరమిడ్ వ్యాలీలో ముందే అప్పట్లోనే ముందు చూపుతూ ఎంతైనా మొక్కలు వేయటం, అహర్నిశలో స్కూల్లో కాలేజీల్లో తిరుగుతూ ధ్యానాలు చెప్పడం, ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్కి, ముఖ్యంగా డాక్టర్ జీకే గారికి, నాకు, మహేష్ గారికి, పట్రిజి గారికి, లక్ష్మీ మేడం, ఇలా అందరము, వాణి మేడం, జ్యోతి మేడం, వీళ్ళందరికీ కూడా ఆయనకు స్ఫూర్తి. అది ఇప్పుడు తెలుస్తూ ఉంది. ఫైనాన్షియల్గా ఒక తండ్రిగా ఎంతో ఎంపవర్మెంట్ చేశారు మమ్మల్ని, ఎంతో. దాని ద్వారా మేము ఎన్నో సేవాక్రమం చేయడానికి కారణం ఆయన. అంటే ఒక ధ్యానం ద్వారానే కాదు, ఒక ఆర్థిక పరంగా కూడా ఆయన చేసినటువంటి ముందు చూపు పనుల ద్వారా 79, 80, 85 ఆ టైంలో చేయడం ద్వారా ఈరోజు మేము ఏదైనా ఆర్థిక సేవ చేయగలుగుతున్నామంటే ఒక ఆర్థికంగా ఇబ్బందులు అనేది లేకుండా ఉండడానికి ఆయన ముందు చూపు ఎన్నో రకాలుగా చేశారు. ఒక గ్రాండ్ మాస్టర్, ఒక విజనరీ మాస్టర్ పిఎస్ఎస్ మూమెంట్స్కి. అందుకేనేమో పత్రిక గారు ఎప్పుడూ కూడా అప్పాజీ గారు, అప్పాజీ ఫ్యామిలీ ఎంతైనా మనకి మూమెంట్స్కి ఒక గొప్ప ఫ్యామిలీ అంటుండేవారు. ఇప్పుడు తెలుస్తుంది, ఇంకా తెలుస్తుంది ఆయన యొక్క విజనరీ నేచర్, ఆ ముందు చూపు నేచర్ అనేది. సో ఖచ్చితంగా మాకు స్ఫూర్తితో ఆయన మన అందరికీ విశాఖపట్నంలో అయితేనే అలాగే ఎంతోమంది పిల్లలు మాస్టర్స్ ఆయన ఫ్రెండ్గా స్ఫూర్తిగా ఉండటం. సో గ్యారంటీగా ఆయన కాన్షియస్నెస్ చైతన్యం అనేది. ఎందుకంటే అది ఆఖరి క్షణం వరకు ఇంకా వైజాగ్లో మెగా పిరమిడ్ కావాలి అనేవాడు. ఆఖరి క్షణం వరకు మెగా పిరమిడ్ కావాలి, కలెక్టర్ దగ్గరికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, బండి తీయి అనేవాడు. సో ఆయనకి ఉంది ఆ జీల్. సో అటువంటి ఆయన అనుకున్నటువంటి ప్రాజెక్టులు అయితే చేస్తాము. ఎందుకంటే ఆయనే నడిపిస్తారు, చేయిస్తారు కూడా. చైతన్యంగా అందరి మాస్టర్స్ గ్యారంటీగా జరుగుతుందో అనిపిస్తుంది నాకైతే. బికాజ్ మన వరకు అనంతం. పత్రిక గారి డ్రీమ్ని మనం డెఫినెట్గా ఫుల్ఫిల్ చేస్తాము. దానికి సంబంధించి ఫిజికల్ నుంచి, భౌతికం నుంచి శక్తిపరంగా మారినప్పుడు ఎంతైనా సులభం అవుతుంది. కాబట్టి అదే జరిగింది. ఆయన పర్సనల్గా నాకైతే అనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఆయనకి అద్భుతంగా ఆయన్ని ఒక శక్తితో ఇక్కడ ఉన్నటువంటి పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా, ఫ్యామిలీ మెంబర్ అందరూ కూడా ఇక్కడ విశాఖపట్నంలో బ్రహ్మశ్రీ పిరమిడ్ దగ్గర అందరూ కూడా అద్భుతంగా ఆయనకి అటువంటి వీడ్కోలుని ఇస్తున్నారు. జస్ట్ ట్రాన్సిషనింగ్ అంతే. మన పిరమిడ్ మాస్టర్ చూసి ఇక్కడి నుండి అటు వెళ్ళాము, అంతవరకే. శక్తి అనేది ఎప్పుడు నశించదు. శక్తి పదార్థం అవుతుంది, పదార్థం శక్తి అవుతుంది, అంతేగాని ఎక్కడికి పోదు. అదే జరుగుతుంది. డెఫినెట్గా భౌతికంగా ఒక లాస్ అనేది ఉంటుంది, కానీ దాన్ని ఒక ఆధ్యాత్మికంగా, ఒక శక్తిపరంగా అయితే ఆయన గ్యారంటీగా కాంపన్సేట్ చేస్తారని అయితే నమ్మకం పర్సనల్గా నాకుంది. అలాగే అదర్ మాస్టర్స్ కూడా ఉంది ఇక్కడ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయన్ని ఒక అద్భుతంగా ట్రాన్సిషన్లోకి వెళ్ళడానికి మీ ధ్యానంతో, మీ శక్తితో ఆయనకి ధ్యానం చేస్తూ ఆయన ఇంకా
పూర్తిగా రిలీజ్ చేయడానికి మీ ఎవరైతే అనుభవంలో ఉందో వాళ్ళంతా కూడా కొంచెం చేయొచ్చు. థ్యాంక్ యూ.